హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అందరూ? బాగున్నారా అందరూ? సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, ఎనీ గెస్? ఓ సారీ, థంబ్నెయిల్ చూసారు కదా, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో యా, బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వాట్స్ ఇన్ మై బ్యాగ్ చూసేద్దాం. యాక్చువల్లీ ఈరోజు నాకు వీక్ ఆఫ్, సో నేను ఎలాగో బయటకు వెళ్తున్నా, అలానే నా బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూపించేస్తే ఒక బ్లాగ్ అయిపోతుంది కదా అని స్టార్ట్ చేసేసా. పెద్ద ప్లానింగే. ఎస్, లెట్స్ చెక్ వాట్స్ ఇన్ మై బ్యాగ్. చూసేద్దామా? ఫస్ట్ థింగ్, డోంట్ జడ్జ్. సెకండ్, ఆర్డర్ ప్రకారం తీయండి అంటే అది అవ్వదమ్మా. సో చేతికి ఏది దొరికితే అది తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తా వై ఐ లవ్ క్యారీ దట్ అని. సో చూసేద్దాం. ఫస్ట్, వాట్స్ ఇన్ మై బ్యాగ్. ఫస్ట్ థింగ్, నా బ్యాగ్కి నేను స్కార్ఫ్ అయితే తగిలించేసుకుంటా, ఎందుకంటే వితౌట్ స్కార్ఫ్ నేను బయటికి వెళ్ళను. నాకు స్కార్ఫ్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ హైదరాబాద్ పొల్యూషన్కి స్కార్ఫ్ చాలా ఇంపార్టెంట్, సో స్కార్ఫ్ యూస్ చేస్తున్నా. నెక్స్ట్, వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతాం కాబట్టి వాటర్ బాటిల్ చాలా ఇంపార్టెంట్. అందరూ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి బయటకు వెళ్ళినప్పుడు. వాటర్ లేవి ఏంటి అంటే బయటికి వెళ్ళేటప్పుడు పట్టుకుంటా. సో ఎస్, నెక్స్ట్ వాటర్ బాటిల్. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. అండ్ ఎక్కువ ప్రోడక్ట్స్ ఏం లేవు నా బ్యాగ్లో, బికాజ్ నేను మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేయను. సో ఆబ్వియస్లీ ఎక్కువ ప్రోడక్ట్స్ ఉండవు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. రావట్లేదండి. ఓకే, నెక్స్ట్ మై ఫేవరెట్ క్లెన్జింగ్ బామ్. బయటకు వెళ్ళేటప్పుడు చెమట వస్తుంది కదా, చెమట అంటే నాకు చిరాకు. అర్థం ఏంటి? పని చేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. సో హియర్ ఈజ్ మై క్లెన్సింగ్ బామ్. వెంటనే వెంటనే నేను ఫేస్ వాష్ చేసేసుకుంటా క్లెన్జింగ్ బామ్ యూస్ చేసి. సో ఐ ఫీల్ రిఫ్రెష్ అనమాట. క్లెన్జింగ్ బామ్ ఎందుకు అంటే, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఏమో నాకు కూడా తెలియదు. నెక్స్ట్, టోనర్. క్లెన్సింగ్ బామ్తో ఫేస్ వాష్ చేసుకున్నాక టోనర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి ఫేస్. వెంటనే టోనర్ వేసేస్తా అండ్ ఐ ఫీల్ వెరీ రిఫ్రెష్ అనమాట. చాలా బాగుంటుంది టోనర్. ఇది నేను మామ్స్ అండ్ కో వాళ్ళ టోనర్ యూజ్ చేస్తున్నా, రైస్ టోనర్. నెక్స్ట్ అద్దం, మిర్రర్ అందరికీ కావాలి కదా. సో మిర్రర్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. మిర్రర్ లేనిదే పని అవ్వదు కదా మన గర్ల్స్కి. యాక్చువల్గా చెప్పాలంటే మిర్రర్ గర్ల్స్ కంటే బాయ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. నేను చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నెక్స్ట్, పవర్ బ్యాంక్. మనం ముందే ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తాం, సో పవర్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్ నాకు. సో పవర్ బ్యాంక్, అఫ్కోర్స్ ఐ విల్ క్యారీ పవర్ బ్యాంక్. నెక్స్ట్, దువ్వెన. స్టైల్గా ఆ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు వేసేసుకోవాలన్నమాట. సో ఐ నీడ్ కూమ్. నెక్స్ట్, పీ సేఫ్. యాక్చువల్లీ నాకు ఓసిడి ఉంది, సో చాలా ఇంపార్టెంట్ నాకు పీ సేఫ్. ఇంపార్టెంట్. వితౌట్ పీ సేఫ్ ఐ కాంట్ లివ్. నేను బయటికి వెళ్ళలేను వితౌట్ పీ సేఫ్. నెక్స్ట్, లిప్ బామ్. ఎస్, ఎవ్రీ 20 minutes ఐ వాంట్ టు యూజ్ లిప్ బామ్. సో నేను ఆర్గానిక్ హార్వెస్ట్ నుంచి తెప్పించుకున్న లిప్ బామ్. చాలా బాగుంది ఈ లిప్ బామ్. ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు ఈ లిప్ బామ్లో. సో లిప్స్ మీకు డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు యూస్ దిస్ లిప్ బామ్స్. అవునా? నిజమా?
నేను లిప్స్టిక్ వేయను, ఐ డైరెక్ట్లీ యూస్ లిప్ బామ్స్. నెక్స్ట్ సన్ స్క్రీన్. వితౌట్ సన్ స్క్రీన్ బయటకు వెళ్ళదు. ఎస్, సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. సో నేను సన్ స్క్రీన్ స్టిక్ యూస్ చేసిన డాటిన్కి వాళ్ళది, చాలా బాగుంది, అందుకే నేను ఇదే యూస్ చేసిన. లైక్ ఇంతకుముందు వేరే సన్ స్క్రీన్స్ యూస్ చేసా వావ్ స్కిన్ సైన్స్ నుంచి, అవి నాకు సూట్ అవ్వలేదు. ఐ మీన్ వైట్ క్యాస్ట్ అదంతా వస్తుంది, చూడండి మ్యాటే ఫినిష్ వస్తుంది అనమాట ఈ సన్ స్క్రీన్ అయితే. సో ఐ యూస్ దిస్. అండ్ ఒకటి మా డాడీకి కూడా ఇచ్చా, మా డాడీ కూడా యూస్ చేస్తున్నారు, బాగుందంట. నాకు కూడా నచ్చింది. నెక్స్ట్ క్లిప్స్, గర్ల్ థింగ్స్ అగైన్. మా బ్యాగ్లో ఇవే ఉంటాయి, అంతకు మించి ఏముండవు. అంతేగా అంతేగా. అనదర్ ఓసిడి థింగ్, టిష్యూస్ కావాలి నాకు చాలా, ఎందుకంటే ఊరికే గివ్ మీ టిష్యూ 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 అని అడుగుతుంటా, ఎందుకు తెలియదు నాకు కూడా, బట్ టిష్యూ కావాలంతే. అంతేనా? శానిటైజర్. శానిటైజర్ ఏంటి అంటే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి, ఐ మీన్ నాకు కాదు, కోవిడ్ నార్మల్గా వరల్డ్లో కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి శానిటైజర్స్ యూస్ చేస్తున్నాం కదా అందరూ, అప్పటి నుంచి నేను శానిటైజర్స్ యూస్ చేస్తూనే ఉన్నాను. ఐ డోంట్ నో వై, యూ కెన్ సే ఓసిడి థింగ్ అగైన్. యా, ఓసిడి ఉన్న వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు శానిటైజర్స్. నెక్స్ట్ హ్యాంకర్చీఫ్. అఫ్ కోర్స్ ఇది నా ఫేస్కి యూస్ చేస్తా. లైక్ ఇందాక ఫేస్ వాష్ చూపించా కదా, ఆఫ్టర్ దట్ ఐ జస్ట్ డాబ్ మై ఫేస్ అనమాట, అంతే. నెక్స్ట్ ఏంటి, పర్స్. డబ్బులు ఉంటే పెట్టుకుంటాం, డబ్బులు ఉన్న వాళ్ళు ఇందులో డబ్బులు పెట్టుకుంటారు. డబ్బులు ఇవ్వటం లేదులే కానీ సుఖీ బాబా. దగ్గర లేవు, సో జస్ట్ 20 రూపీస్, ఇంకేం లేదు. మంత్ ఎండ్ కాబట్టి డబ్బులు లేవు. నెక్స్ట్ ఫ్యాన్ ముఖ్యం బిగులు. ముఖ్యం బిగులే. బయటికి వెళ్తే ఎండ వస్తుంది, చెమట వస్తుంది, చెప్పాను కదా చెమట అంటే నాకు చిరాకని, సో ఫ్యాన్ కావాలి. అఫ్ కోర్స్ ఐ యూజ్ దిస్ ఫ్యాన్. ఇంకేమున్నాయి, పర్ఫ్యూమ్. అఫ్ కోర్స్ అందరి దగ్గర ఉంటుంది పర్ఫ్యూమ్, కానీ నేను ఇది బెల్లా విటా చిన్న పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నా, బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుందని. లైక్ బ్యాగ్లో పెద్ద పెద్ద పర్ఫ్యూమ్స్ ఎందుకని బెల్లా విటాది చిన్న పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నా. ఇది గ్లామ్ ఉమెన్, చాలా బాగుంటుంది, లైక్ జాస్మిన్ స్మెల్ వస్తుంది. అండ్ యా, ఇట్ స్మెల్స్ గ్రేట్. నెక్స్ట్ ఎవరమ్మా, అఫ్ కోర్స్ స్క్రంచీస్ ఉండాలి. ఈ స్క్రంచీ పడిపోతే ఈ స్క్రంచీ పెట్టేయాలన్నమాట. సో స్క్రంచీస్, లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు చిరాకు వస్తే పైన బన్ కట్టేస్తాను, చిరాకు ఊరుకూరికి వచ్చేస్తారు కదా మనకి. నెక్స్ట్ క్లిప్. ఇందాక చూపించా కదా క్లిప్, అది పైకి వేసేస్తా మొత్తం బండ్లాగా చుట్టేసి. ఇది జస్ట్ అంటే ఫొటోస్ తీసుకోవడానికి ఇలా క్లచ్ లాగా పెడతా. సో స్మాల్ క్లిప్. బ్యాండేజ్. ఎస్, ఓకే, ఇది ఇంకో స్క్రంచీ చిన్నది, మన దగ్గర అన్ని స్క్రంచీసే ఉంటాయి. బ్యాండేజ్ ఎందుకు అంటే లైక్ మనం తిన్నగా ఉండం కదా, ఏదో ఒక దెబ్బలు తగులుతాయి. సో వెంటనే అతికించుకోవడానికి బ్యాండేజ్, ముందు జాగ్రత్త. నెక్స్ట్ ఇది ఇయర్ రింగ్స్. విశ్వాస్, నా కళ్ళున్నాయి చూస్తున్నానుగా. ఈ ఇయర్ స్టడ్స్ పడిపోతాయి అప్పుడప్పుడు, యాక్చువల్లీ మోస్ట్లీ పడిపోతాయి. సో అప్పుడు స్పేర్కి అన్నమాట, బాగోదు కదా ఫొటోస్లో వితౌట్ ఇయర్ రింగ్స్. సో స్పేర్కి ఇది పెట్టుకుంటా. నెక్స్ట్
అయిపోయా. అఫ్ కోర్స్ ప్యాడ్స్ నేను పీరియడ్స్లో లేకపోయినా నేను ప్యాడ్స్ తీసుకెళ్తాను, ఎందుకంటే ఎవరికి ఎప్పుడు అవసరం అవుతుందో చెప్పలేం. సో తీసుకొని వెళ్తా. నెక్స్ట్ సేఫ్టీ పిన్ గైస్, ఇది లాస్ట్ వన్ బట్ చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళేటప్పుడు సేఫ్టీ పిన్ తీసుకొని వెళ్ళండి, అవసరం వస్తుంది. ఫుడ్ లేకుండా బయటికి వెళ్తే బాగోదు కదా. ఐ మీన్ బయటకు వెళ్ళి చాలా మంది ఫుడ్ తింటారు, నేను ఫుడ్ పట్టుకొని బయటకు వెళ్తా. చెప్పు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. జస్ట్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ తీసుకొని వెళ్తా. సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని వెళ్తా బయటికి. సో ఐ క్యారీ దిస్ స్మాల్ కుట్టి వాట్ ఈస్ దిస్ బాక్స్. అప్పుడప్పుడు వర్డ్స్ మర్చిపోతాం కదా. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ స్మాల్ బాక్స్లో నేను డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ తీసుకొని వెళ్తా బయటికి. లైక్ సీడ్స్ కూడా, వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అవి వేసుకొని వెళ్ళిపోతా. వెనెవర్ ఐ ఫీల్ హంగ్రీ జస్ట్ తినేస్తా అంతే. సో అంతేనమ్మా, బ్యాగ్లో ఇంకేం లేవు, చూడండి కావాలంటే. బ్యాగ్ ఈజ్ ఎంప్టీ. మనం ఇచ్చివర్రా మనము. సో ఈరోజు బ్లాగ్ ఇదే. గైస్, నెక్స్ట్ బ్లాగ్స్లో ఏమైనా పెట్టాలి అంటే సజెస్ట్ చేయండి. యాక్చువల్లీ లాస్ట్ 3 బ్లాగ్స్ నేను నా బర్త్డే ట్రిప్ పెట్టాను, అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ట్రిప్వి పెడతాను, అప్లోడ్ చేస్తాను. బట్ మీన్ వైల్ కొన్ని బ్లాగ్స్ చేద్దామని వాట్స్ ఇన్ మై బ్యాగ్ అని ఈరోజు చేశాను. నెక్స్ట్ ఏంటి అంటే చూద్దాం, నెక్స్ట్ ఏం చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ ప్లీజ్ సజెస్ట్ మీ. సైన్ ఆఫ్ మీ తెలుగు అమ్మాయి. బాయ్ గాయ్స్. తెలుగమ్మాయి తెలుగమ్మాయి.